కొలసి రాసిన పత్రికలో పౌలు గారు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం కొలసి పత్రిక ఈ 2 అధ్యాయాలు ఈరోజు చూద్దాము. ఈ 2 అధ్యాయాల్లో రాయబడి ఉన్నటువంటి విషయాలు మనం చూద్దాము. మొదటి అధ్యాయంలో 1వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు ఏంటంటే గ్రీటింగ్స్ చెప్తున్నాడు. మామూలుగా ఆయన ఏంటంటే కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఇవి గ్రీటింగ్స్ ఇస్తున్నాడు. తర్వాత ఆ కొలసిలో ఉన్నటువంటి వారి నిరీక్షణ బట్టి కృతజ్ఞతాస్తుత్రాలు చెల్లిస్తున్నాడు. 3వ వచనం 4వ వచనం. అలాగే 5, 6 అధ్యాయాల్లో సత్య సువార్త మీరు విన్న నాట నుండి ఫలిస్తుంది, అలానే వ్యాపిస్తుంది. సువార్త ఏంటంటే అది ఫలించాలి, వ్యాపించాలి. అందుకని ఆయన అంటాడు 5వ వచనంలో, మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చి బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. మీలో కూడా ఇదేమవుతుంది? ఫలిస్తుంది, అలాగే వ్యాపిస్తుంది. మనం ఏమవ్వాలి? ఫలించాలి, వ్యాపించాలి. అదే తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మగా ఉన్నప్పుడు ఆయన ఫలించి వ్యాపింపచేశాడు, కుమారుడుగా వచ్చాడు. అదే కుమారుడు ఫలించి వ్యాపించి శిష్యులయ్యారు. అదే శిష్యుల్లో నుంచి ఫలించి వ్యాపించి పౌలు గారుగా మార్చబడ్డారు. అదే ఫలించి వ్యాపించి మనం కూడా ఉండాలి. మనలో నుంచి కూడా ఫలించి వ్యాపించాలి. ఇక్కడ మనం నెక్స్ట్ స్టేజ్లోకి వస్తున్నాము. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, అలాగే ఇక్కడ చూసినట్లయితే శిష్యులు, పౌలు గారు. ఇక ఇక్కడి నుంచి ఫలిస్తూ వ్యాపించాలి, ఫలిస్తూ వ్యాపించాలి. ఏది ఫలిస్తూ వ్యాపించాలి? పరలోకము కొరకు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ, ఆ పరలోకం నిమిత్తం ఉన్నటువంటి విశ్వాసము, పరలోకములో ఉన్నటువంటి ప్రేమ, తండ్రి ప్రేమ, కుమారుని ప్రేమ ఎలాగ ఉంటుందో అది, వీటన్నిటికి ప్రతి ఒక్కటి కూడా సపోర్ట్స్ ఉంటాయి. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని బలపరిచాడు, కుమారుడైనటువంటి దేవుడు శిష్యులను బలపరిచాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడిని కూడా చెప్పాడు. తండ్రి బలపరిచినటువంటి వాడే కుమారుడిని బలపరిచిన కుమారుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి శిష్యులను బలపరుస్తున్నాడు. యేసుక్రీస్తు వారు బలపరిచారు. యేసుక్రీస్తు వారు తదనంతరము పరిశుద్ధాత్మ దేవుడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని నడిపారు. అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఫలింప చేస్తున్నాడు. ఆయన ఏ విన్నాడో అదే చెప్తాడు, ఆయన ఏం చెప్తాడో అదే చేస్తాం, మనం చెయ్యాలి. అది పరిశుద్ధాత్మ కోరుకునేది. 16వ అధ్యాయం చూసినట్టయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపబోవు ఆదరణకర్త అనగా యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనము. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అంటే ఫుట్ నోట్లో ఉత్తరవాది అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. నన్ను గురించి ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తాడు. అలాగే 27వ వచనం, మీరు మొదటి నుండి నా యుద్ధ ఉన్నవారు గనుక మీరును సాక్ష్యం ఇస్తురు. ఎవరెవరు సాక్ష్యం ఇస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపైన వచ్చి ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు, యేసుక్రీస్తు వారిని గురించి. అలాగే మీరు మొదటి నుండి నా యుద్ధ ఉన్నారు కనుక మీరును సాక్ష్యం ఇస్తారు. అందుకని పేతురు గారు తన పత్రికలో కూడా రాశాడు. 5వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు కదా, తోటి పెద్దనైనటువంటి నేను కూడా యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సాక్షిని అంటాడు ఆయన. 5వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ వచనము, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించి సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడినైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఈ పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తాడు. అలాగే శిష్యులు కూడా మీరు ఇస్తారు సాక్ష్యం అన్నాడు. అలాగే యోహాను గారు బాప్తిస్మిచ్చే యోహాను గారు కాదు, శిష్యుడైన యోహాను గారు కూడా తన మొదటి పత్రికలో రాస్తున్నాడు. 1వ అధ్యాయం 1వ వచనము, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కన్నులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో
మా చేతులు దేని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. అంటే ఏంటి? ఆ జీవం ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దాన్ని మీకు తెలియపరచుచున్నాము. ఇక్కడ ఇద్దరు శిష్యులు మనకు కనబడతారు. ఇంకా చూస్తే చాలా మనం చూడొచ్చు. అందరూ సాక్షిగా వాళ్ళు నిలబడ్డారు, సాక్ష్యం ఇస్తున్నారు, రాబోతున్నటువంటి విషయాల గురించి సాక్షిగా నిలబడ్డారు. అలాగే ఈ కొలసీ సంఘం కూడా సత్యమునందు ఏం చేస్తుంది? ఆ సత్యమునందు అనుసరిస్తున్నారు. వాళ్ళు అనుసరించడమే కాకుండా ఫలిస్తుంది సువార్త. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యంగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించున్నది. లోకంలో ఎలాగైతే ఫలిస్తుందో అలాగే మీలో కూడా ఫలిస్తూ వ్యాపిస్తుంది. ఇది ఎలా తెలిసింది మాకు? ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వల్ల మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. ఈ సంఘ కాపరి ఎలాంటి వాడో చూడండి, ఎంత మంచివాడో చూడండి. పౌలు గారి దగ్గర ఏదైతే నేర్చుకున్నాడో దాన్ని ఇక్కడ చేసి చూపిస్తున్నాడు. ఈరోజు సంఘ కాపర్లు చూసినట్లయితే ఏమి నేర్చుకోవట్లేదు, ఏమి చేయట్లేదు. నేర్చుకుంది లోకానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. పరలోకంలో మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి అంటే భూలోకంలో ఉన్నటువంటి నిరీక్షణను చూపిస్తున్నారు. భూలోకం మీద ఉంటేనే విశ్వాసం అంటే అడిగిందల్లా పొందుకుంటున్నట్టయితే అది విశ్వాసం అంట. ప్రేమ అంటే ఎవరికి ఇవ్వకుండా ఉండటం అంట. వాళ్ళ గురించి దివారాత్రులు ప్రార్థన చేయటం అంట. ప్రత్యేక కూడికలు ఒక 4 రోజులు పెడతమే అయితే అదే ప్రేమ అంట. మిగతాది ఏమీ లేదంట. ఇది లోకస్తులు చూపించేది. ఈ ఎపఫ్రా మా ప్రియుడైన తోడి దాసుని వలన, తోడి దాసుడు ఎవడవుతారు? ఏదైతే పౌలు గారు చెప్పాడో దాని ప్రకారము చేసిన వాడే దాసుడవుతాడు. ఆయన చెప్పింది ఏదైతే ఉందో అది వచ్చి చెప్పిన వాడే దాసుడవుతాడు. అందుకని అంటాడు తీతు గారి గురించి, తిమోతి గారి గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో, శిష్యుడు ఏదైతే చెప్పాడు, సేవకుడు ఏదైతే చెప్పాడో, అపోస్తులైన పౌలు ఏదైతే చెప్పాడో దాన్ని ఎపఫ్రా చేస్తున్నాడు. తిమోతి గారి గురించి కూడా రాస్తున్నాడు ఇక్కడ 4వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. ఇంకా అంతకన్నా ఎక్స్ట్రా ఏం చేయడినా. అక్కడ ఏం చెప్పారో అదే చేస్తారు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఒక్కొక్కటి వీళ్ళ లాంగ్వేజ్లో వీళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని, లోకతత్వాన్ని, నిరర్ధకమయ్యే జ్ఞానం అంటాడు ఇక్కడ రాయబడుతుంది. నిరర్ధకమయ్యే తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. 2వ అధ్యాయం 8వ వచనం కొలస్సీలు రాసిన పత్రిక. ట్రెండ్ సెట్ చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఇంకా దేవుడు అవసరం లేదు, యేసుక్రీస్తు వారు అవసరం లేదు. యేసుక్రీస్తు వారు దీవెనలు, ఆశీర్వాదాలు అవి కావాలే కానీ యేసుక్రీస్తు వారు వద్దు. యేసుక్రీస్తు వారు చెప్పిన లైఫ్ స్టైల్ వద్దు. కానీ ఇక్కడ ఎపఫ్రా ఏంటి, తిమోతి ఏంటి? ఏదైతే నేను చెప్పానో అదే చెప్తాడు. అంత నమ్మాడు. అదే నమ్మిన ప్రకారం కొలసీ సంఘం నడుస్తూ విన్నాడు. ఏదైతే ఎపఫ్రా అంటున్నాడు, ఎపఫ్రా ఏదైతే మీకు చెప్పాడో మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటురి. ఏ సంగతిలో? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను గుర్తుపట్టి మీరు ప్రేమ విశ్వసిస్తున్నారు. అలాగే ఆ విశ్వాసానికి తగినటువంటి ప్రేమను చూపిస్తున్నారు. ప్రేమ అంటే పంచటము.